ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధాన దినపు ఆరాధనలోనికి నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మేమందరం మా కుటుంబాలతో సహా ఇక్కడ కూడి వచ్చి నిన్ను గణపరచడానికి, స్తుతించడానికి, పాటల ద్వారా నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినటానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ పరిశుద్ధుల సహవాసంలో మీరు మాకు ఇచ్చిన పాలు పంపులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మొదటి వర్తమానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడేవు, అందుని బట్టి నీకు వందనాలయ్యా. చాలాసార్లు మా హృదయములలోంచి కాక పెదవులతో ఆరాధించిన దినాలు మా జీవితాల్లో ఉన్నాయి. మా జీవితాల్లో అలాంటి ఆరాధనలు ఉన్నాయి ప్రభువా. అయినా మేము ఒప్పుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి నాయన. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే అనుభవంలోనికి వారానికి మేము నడిపించబడటానికి సహాయం చేయి. మా జీవితాల్లో సంవత్సరాలు పెరిగే కొద్దీ మా ఆరాధన విధానం నీకు నచ్చాలయ్యా. మేము మరింత లోతుగా ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడాలి. నువ్వు మెచ్చే ఆరాధన మా అందరి జీవితాల్లో మేము కలిగి ఉండాలి ప్రభువా. నైనా ఈలో సంబంధమైన విషయాలకు అతీతంగా గొప్పవాడవు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అయిన నిన్ను మేము ఆరాధించి కొనియాడాలి ప్రభువా. అలాంటి అనుభవాలకు మమ్మల్ని మీరు అందరినీ నడిపించాలని మేము నిన్ను బ్రతిమలాడుతూ కోరుకుంటున్నాం ప్రభువా. బలపరచండి నైనా. ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 6వ కీర్తన. మొదటి 7 వచనాలు చదువుకుందామండి. 6వ కీర్తన 454వ పేజీ. మొదటి 7 వచనాలు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుదామా? యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. నా ప్రాణం బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఈ 6వ కీర్తనలో మనం చదువుకున్న 7 వచనాల్లో సంతోషంగా ఉన్న వచనం విషయం ఒక్కటి కూడా లేదు. దావీదు రాసిన ఈ కీర్తనలో, ఆయన పాడుకున్న ఈ పాటలో ఆయన ఎలా బాధపడ్డాడో, ఎలా దుఃఖపడ్డాడో, ఎంతగా వేదన పడ్డాడో, ఆయన శరీరంలో, ఆయన మనసులో, ఆయన హృదయంలో కలిగిన ఆందోళనను బట్టి ఆయన ఎలా ఏడ్చాడో, ప్రతి రాత్రి ఆయన కన్నీళ్లతో ఎలా గడుపుతూ వచ్చాడో మనం 7 వచనాల్లో చదువుకున్నాం. మనం నిదానంగా 7 వచనాలు గమనించి చూస్తే ఆయన ఆ విపరీతమైన దుఃఖానికి, ఆయన వేదనకు, ఆయన ఆందోళనకు కారణాలు నిదానంగా మనం గమనించి చూస్తే, మొదటి వచనంలో చూస్తే, యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఆ వచనం మనం ఆలోచిస్తే ఆయన మీద దేవునికి కోపం వచ్చింది. అది దావీదుకి అర్థమైంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? నీ కోపం వల్ల నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఎందుకంటే నేను ఇప్పటికే చాలా కృషించిపోయాను, నన్ను కరుణించుము అని. అంటే మొదటిగా ఆయన ఉన్న పాప స్థితిని బట్టి ఆయన దుఃఖపడుతూ ఉండుండొచ్చు. మొదటి వచనాన్ని మనం చూస్తే ఆయన ఏదో
దేవునికి ఆయన మీద ఎందుకు కోపం వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఎందుకు వస్తుంది కోపం దేవునికి మనుషుల మీద? తప్పు చేస్తే, లేదా వాళ్ళ జీవితాలు లేదన్నా ఆయనకి ఇష్టం లేని విషయాలు ఉంటాయి, పాపం ఉంటాయి, దేవునికి మనుషుల మీద కోపం వస్తుంది. అలాగే దావీదు మీద కూడా దేవునికి ఏమొచ్చింది? ఆ విషయం అర్థమై దావీదు ఏమంటున్నాడు? నీ కోపంతో నేను ఇప్పటికే చాలా నలిగిపోయాను, ఇంకా నేను కృంగిపోకుండా, ఇంకా నేను దిగులు పడకుండా, ఇంకా నేను ఏడవకుండా దయచేసి నువ్వు నన్ను విడిపించు అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏ విషయాలు ఆయనకి శ్రమగా సమస్యగా ఉన్నాయంటే 5వ వచనంలో చూస్తే, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే మరణకరమైన అనారోగ్యము గుండా ఆయన ఏదన్నా ప్రయాణం చేస్తూ ఉండుండొచ్చు, ఏదైనా మరణ పంచుల వరకు ఆయన వెళ్ళి ఉండుండొచ్చు, ఏదైనా వ్యాధి చేత ఆయన బాధపడుతూ ఉండుండొచ్చు, శరీరంలో ఏదైనా అనారోగ్యం ఆయన ఇబ్బంది పెడుతూ ఆ సమస్య నుంచి ఆయన విడిపించబడలేక ఇలా దుఃఖపడుతూ ఉండుండొచ్చు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అని మనం గమనిస్తే ఇదొక కారణం. మొదటిది పాపం, దేవునికి ఇష్టం లేని విషయం ఆయనలో ఉండడం వల్ల ఆయన మీద దేవునికి చాలా కోపం వచ్చింది. దానివల్ల కొంత శ్రమను శిక్షను ఆయన అనుభవిస్తున్నాడు. రెండవదిగా ఆయన అనారోగ్యం విపరీతమైన శ్రమకు ఆయన్ని గురి చేస్తూ ఉంది. మూడవదిగా కొంతమంది నిర్నిమిత్తంగా ఆయనను బాధ కలిగిస్తున్నారు. 7వ వచనంలో, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. మొదటి రెండు ఆయన జీవితంలో ఆయనకు తెలిసే వస్తే, మూడవది ఏంటంటే నిర్నిమిత్తంగా అన్యాయంగా కారణం లేకుండా కొంతమంది ఆయన్ని బాధ కలిగిస్తూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అందులో బయట వాళ్ళు ఉన్నారు, శత్రు రాజులు ఉన్నారు. ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా? ఆయన కొడుకులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు, భార్య ఆయనకు అనుకూలంగా లేదు, పిల్లనిచ్చిన మాంగారు ఆయనకు శత్రువుగా మారాడు. మరి కొడుకుల్ని కొంతమంది తండ్రి ప్రేమ నుంచి దూరం అయ్యేలాగా కపటపు మాటలు ఆయన కొడుకులకి వాళ్ళు చెప్పి వేరే తండ్రి నుంచి దూరం అయ్యే ఆలోచనల చేత వాళ్ళ కుమారుల్ని కొంతమంది దారి తప్పించారు. అది కూడా ఆయనకి తీవ్రమైన బాధ కలగచేసింది. మొత్తంగా ఆ 7 వచనాల్లో చూస్తే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా గమనిస్తే, పాపము ఆయన సమస్యకు శ్రమకు మొదటి కారణం. రెండవదిగా ఆయన అనారోగ్యం చేత చాలా కృంగిపోయి దుఃఖపడుతూ, అయ్యా నేను చనిపోయే స్టేజ్కి వచ్చేసాను, నేను చనిపోవడం వల్ల నాకేం ప్రయోజనం లేదు. అసలు చనిపోయిన వాళ్ళను గమనించి చూడు, మృతులలో ఎవరు నిన్ను స్తుతించగలరు, ఎవరు నిన్ను గణపరచగలరు? పాతాళంలో ఎక్కడైనా స్తుతి ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. దేవుణ్ణి నమ్ముకున్న మనమే శ్మశానంలో పాటలు పాడతాం, ఇంకెవరు పాడరు కదా. అందుకే మనల్ని చాలామంది ఎలా చూస్తారంటే ఎగతాళిగా చూస్తారు, విచిత్రంగా చూస్తారు, వింతగా చూస్తారు. ఎవరు పాడతారు శ్మశానంలో అంటే? క్రైస్తవులు అయినా మనమే పాటలు పాడుతూ దుఃఖంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించే ఒక తపనతో ఉంటాము. మనం బాధపడుతూనే ఉంటాం. ఇదంతా దేవుని చిత్తమని మనల్ని మనం సముదాయించుకుంటూ ఆ శ్మశానంలో కూడా మనం పాటలు పాడతాము. దావీదు ఏం చెప్తున్నా అంటే, మరణం అయిపోయిన వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు పాడతారేమో కానీ అసలు గోతులో పెట్టబడిన వాళ్ళు పాడతారా? ఒకవేళ వాళ్ళు పాడితే మనందరం దడుచుకుంటాం, అవునా కాదా? వాళ్ళు పాడితే మనకి భయం వేస్తుంది కదా, పాడకపోయినా చూసినా భయం వేసింది కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, సమాధి చేయబడిన వాళ్ళు వాళ్ళ నోటితో వాళ్ళ నాలుకతో నీకు స్తుతిగానాలు చేయలేరు కదయ్యా, నువ్వు నన్ను కొంచెం బ్రతికించు, నా బ్రతుకు దినాలన్నీ నిన్ను కీర్తిస్తాను అన్నట్లుగా మరణమైన వారికి నీ గురించి ఎలాంటి జ్ఞాపకం ఉండదయ్యా, నువ్వు నన్ను బ్రతికిస్తూ నీకును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని. మూడవదిగా కొంతమంది నిర్నిమిత్తంగా ఆయనను బాధ పెడుతున్నారు. వీటన్నిటి వల్ల భయంకరమైన శ్రమలో దుఃఖంలో ఆయన ఉన్నాడు. అది మనకు ఎలా తెలుసు? 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను,
ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది అనే వచనం మనం గమనిస్తే ఆయన ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న శ్రమలు, ఆయనకున్న సమస్యలు, అందులో నుంచి బయటపడలేక ఆయనకి ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తుంది, ఏంటంటే ఏడుస్తూ ఉండడం. ఒకవేళ ఏడుస్తూ ఆయనకి మొరపెట్టి ఉండుంటాడు, ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉండుంటాడు. మొదటి వచనంలో మనం అది గమనించవచ్చు. ఆ ఏడుపులోనే ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా నీ కోపంతో నన్ను గద్దింపద్దు, శిక్షింపద్దు అనే మాటలు దేవునికి ఆయన చేసే ప్రార్థనగా మనం గమనించవచ్చు. ఏడుస్తూ ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. 3వ వచనంలో, నా ప్రాణం బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. ఒక ప్రశ్న అన్నమాట. ఎన్నాళ్ళు నేను ఇంకా ఇలా ఏడుస్తూ ఉండాలి? ఎన్నాళ్ళు నేను ఈ శ్రమలో కొనసాగాలి? ఎన్నాళ్ళు ఈ అనారోగ్యం నాకు? ఎన్నాళ్ళు ఈ అపనిందలు? 13వ అధ్యాయం 13వ కీర్తన చదువుదాము ఒకసారి. 13వ కీర్తన మొదటి నుంచి. ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలం విముఖుడివై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాకాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొనును? ఇది ఆయన ప్రశ్నలు. మనం కూడా శ్రమలో, దుఃఖంలో, లేదంటే అనారోగ్యంలో, వేదనలో ఉన్నప్పుడు మన హృదయం కూడా అనేక సార్లు ఇలా ప్రశ్నించి ఉండుండొచ్చు. ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఇంకెన్నాళ్ళు నేను ఈ శ్రమను భరించాలి? ఇంకెన్నాళ్ళు ఈ శోధన గుండా నేను ప్రయాణం చేయాలి? ఇంకెన్నాళ్ళు నా శరీరంలో ఈ అనారోగ్యం, ఇంకెన్నాళ్ళు నేను ఈ బాధలు పడాలని దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు దావీదు హృదయం వలె మన హృదయం కూడా అనేక సార్లు ప్రభువుని ప్రశ్నించే ఉండుంటుంది. ఒకవేళ ప్రభువా నిన్ను ప్రశ్నించే అంత ధైర్యం నా లేదు, కానీ ఇంకెన్నాళ్ళు ఈ బాధలు నేను పడాలో నాకు అర్థం కావట్లేదనైనా మనం మన హృదయంలో అనుకుని ఉండుంటాము. ఎన్నాళ్ళు, ఎందుకు ఇలా శ్రమలో మనం కొనసాగాలి? ఎందుకు ఇలాంటి అనారోగ్యాలు, ఎందుకు క్రైస్తవ జీవితంలో ఇలా అనుమతించబడతాయి అంటే, మొదటిగా చూస్తే మొదటి వచనంలో మనం ఆయనకి ఇష్టం లేని దారిలో నడిచినా, ఆయనకి మన హృదయంలో ఏదైనా పాపంగా కనిపించినా దాన్ని క్లియర్ చేయడం కోసం, లేదంటే మనం ఉన్న పాప స్థితి నుంచి మనం బయటపడడం కోసం కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతించవచ్చు. ఎందుకు ఆయన మనం శ్రమలో కొనసాగుతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు అంటే, కొన్నిసార్లు మనం ఉన్న పాప స్థితి నుంచి బయటపడడం కోసం, మనం క్లియర్గా ఉండడం కోసం, ఆయనకి నచ్చేటట్లుగా మన జీవితం ఉండడం కోసం కొన్నాళ్ళు దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలో అనుమతించవచ్చు. మనం అందరము శ్రమలో, సమస్యలో ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య, శోధన, శ్రమ, లేదంటే 3వ విధానంలో చెప్పుకున్నట్టు నిర్నిమిత్తంగా ఎవరైనా మన మీద నిందలు మోపడం, అన్యాయంగా మనం తీర్పుకు అప్పగించబడటం, లేనిపోని మాటలు, అవమానాలు పడాల్సి రావడం, ఇవి కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు అనుమతించబడతాయి అంటే, దేవుని ముందు మన ఆత్మీయ జీవితం క్లియర్గా ఉంచుకోవడం కోసం, మనల్ని మనం ఆయన దగ్గర సరిచేసుకోవడం కోసం. ప్రభువా నాలో ఏం తప్పు ఉందో, నీకు ఇష్టం లేని మార్గం, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నా నుంచి తీసివేయి ప్రభువా అని మనం ఆయన దగ్గర కూర్చోవడం కోసం. మనకి శ్రమ, ఇది సమస్య అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనం చేసుకోలేనప్పుడు, మన చేతులు దాటిపోయినప్పుడు. చూడండి, ఫీజు కట్టాలి, ఒక 10,000 చేతిలో ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? కట్టేస్తాం. అది మనకు సమస్య కాదు. ఒకవేళ మన చేతిలో లేకపోతే అది సమస్య. అనారోగ్యం ఉంది, కొంచెం డబ్బులు ఉంటే అది నయం అవుతుంది, మన చేతిలో డబ్బులు ఉన్నాయి, అది మనకు సమస్య కాదు. ఒకవేళ లేవు డబ్బులు, అదేమవుతుంది? మనకి సమస్యగా మారు. డబ్బులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, నయం కాని వ్యాధి అన్నారు అనుకోండి, అది మనకి సమస్య. సో సమస్య, శోధన, వేదన, దుఃఖము, కన్నీళ్ళు మనిషికి
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. నా దగ్గర డబ్బులున్నాయి, పిల్లల్ని చదివించుకునే స్తోమత ఉంది, కానీ నేను ఇంకో సమస్యలో ఇరుక్కుని ఉండుండొచ్చు, మీరు ఇంకో సమస్యలో ఉండొచ్చు, మీరు ఇంకో సమస్యలో ఉండుండొచ్చు. ఇందాక మొదటి వర్తమానం ప్రార్థన చేస్తుండే పైకి వెళ్ళా, భాగ్యలక్ష్మి సండే స్కూల్ పిల్లలతో మాట్లాడుతుంది. చెప్తుంది ఏంటి సమస్యలు మీ ఇంట్లో, ఏది సమస్యగా ఉంది ఏదో అడుగుతుంటే నేను అనుకున్నా పిల్లలకి ఈ సమస్యలు శ్రమలు ఏం తెలిస్తే భాగ్యలక్ష్మి భలే అడుగుతుంది అనుకున్న ఒక్క సెకనే అక్కడే నుంచున్నా వాళ్ళు చక్కగా సమాధానం చెప్తున్నారు. వాళ్ళకేం సమస్యలో, ఏంటి బాధో, ఏది దుఃఖమో, ఏది వేదనో వాళ్ళ ఇంట్లో. మళ్ళీ అడిగింది భాగ్యలక్ష్మి, సమాజంలో మీరు ఏమన్నా సమస్యలు చూస్తున్నారండి. ఇలాంటి ప్రశ్నలు పిల్లలకేం తెలిస్తే అనుకున్నాను, కానీ వాళ్ళు చెప్పారు సమాధానం. సమాజంలో ఉన్న సమస్యలు బహుశా ఇవాళ నా ఇంట్లో లేకపోవచ్చు, నేను ఎదుర్కొనే సమస్యలు మీ జీవితంలో లేకపోవచ్చు. ఇందాక పాస్టర్ గారు అన్నారు కదా, నేను చాలా శ్రమలో ఉన్నానని. అది మీకు ఉండకపోవచ్చు, మీరు అనుభవించే శ్రమ నా జీవితంలో ఉండకపోవచ్చు. కానీ మొత్తంగా గమనిస్తే చాలా మందిమి, ఎక్కువ మందిమి కొన్ని శ్రమల గుండా ప్రయాణం చేస్తూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలతో దిగులు పడుతూ ఉన్నాము. దావీదు జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటిగా శ్రమ ఎన్నాళ్ళు అని ప్రశ్న మనకు వచ్చినప్పుడు, ప్రభువా నేనేమైనా సరి చేసుకోవాలా, నా జీవితంలో నీకు ఇష్టం లేనిది ఏదన్నా ఉందా, నీకు తెలిసి కూడా నీకు ఇష్టం లేదని తెలిసి కూడా నేను ఏదైనా పాపంలో కొనసాగుతున్నానా, లేకపోతే నేను చేస్తున్న పని నాకు సరైంది కానీ అనిపిస్తుంది కానీ అది నీకేమైనా నచ్చట్లేదా, నా వేషధారణ, నా వస్త్రధారణ, నా తీరుతెన్నులు, నా ప్రవర్తన నేను ఎక్కడ సరి చేసుకోవాలి? దావీదు అడుగుతాడు కదా, ప్రభువా నా హృదయాన్ని పరిశోధించి చూడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. మనం ఎప్పుడైనా అడిగామా? కాబట్టి అనారోగ్యాలు, శ్రమలు, సమస్యలు మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేస్తాయి. మొదటి విషయం, మనం దేవునితో మన సమయాన్ని ఎక్కువసేపు గడుపుతాము. మన చేతులు దాటేసినప్పుడు దేవుని కాళ్ళను మనం పట్టుకుంటాం. చెప్పండి, మన చేతులు దాటేసాయి అనుకోండి, మనం చచ్చినట్టు వచ్చి దేవుని కాళ్ళ దగ్గర కూర్చుంటాం. 10,000 లేవు మన దగ్గర, ఎక్కడా పుట్టట్లేదు, ఇప్పుడు వచ్చి ఎక్కడికి వచ్చి ఉంటాం అంతే. ఉంటే అసలు అందం. ఒకళ్ళ జీవితంలో 10,000 ఇచ్చి నాకెందుకు ఇవ్వలా, నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవాలని దేవుడు కోరుకుంటున్నాడేమో, అందుకే ఆ 10,000 దేవుడు నాకు అనుమతించలేదని నేను అనుకుని ధైర్యం తెచ్చుకుని దావీదులాగా అడగాలయ్యా, ఇంకా నీ కోపం చాలయ్యా, ఇప్పుడు దాకా నేను పడ్డానే భరించలేకపోతున్నానయ్యా, ఏడ్చి నా కళ్ళు గుంటలు పడిపోయినాయి, నా కళ్ళు చుట్టూ నల్లగా వచ్చేసి అందరు అడుగుతున్నారు నన్ను అని మనం చెప్పచ్చా? దేవునితో చెప్పచ్చు. దావీదు అలా చెప్పాడు, ఏడ్చి నా ప్రాణం విసిగిపోయిందయ్యా, నా కళ్ళు చివికిపోయినాయి అయ్యా, గుంటలు పడిపోయినాయి, ఇంకా నీ కోపం నా మీద ఆపయ్యా, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను అని మనం దేవునితో చెప్పడానికి, ఆయనకు దగ్గరగా రావడం కోసం మాత్రమే కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో అనుమతించబడతాయి, అనారోగ్యాలు మన జీవితంలో అనుమతించబడతాయి, నిష్కారణంగా సమాధానాన్ని కోల్పోవడం ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో వస్తుందంటే, ఏమో మనం ఏమైనా సరి చేసుకోవాలేమో, మన వైపు మనం చూసుకోకుండా ప్రతిసారి ఎదుటి వాళ్ళ వైపే చూస్తున్నామేమో, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు ఎంచుతూ ఉన్నామేమో, మన వైపు వేలు చూపించుకోవట్లేదేమో. అలాంటి జీవితాన్ని సరి చేసుకోవడానికి కొన్నిసార్లు కొన్ని శ్రమలు మన జీవితంలో ఏమైనా అనుమతించబడుతున్నాయేమో. మనం ఉన్న శ్రమలో మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, మనల్ని మనం ప్రశ్నించుకోవడం, మనకి మనమే తీర్చుకోవడం వల్ల దేవుని యొక్క మహోగ్రత నుంచి మనం తప్పించబడతాం. మనం క్లియర్గా ఉండడం కోసం, దేవునితో సమాధానంగా ఉండడం కోసం, ఏ తప్పు లేకుండా మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను ఏం తప్పు చేస్తున్నాను, నెల క్రమంగా దశంభాగం ఇస్తున్నాను, ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, నా పిల్లలు చక్కగానే క్రమంగా సండే స్కూల్లో కూర్చుంటున్నారు, యూత్ మీటింగ్లో కూర్చుంటున్నారు, నా భార్య ఇస్రాయేల్ మీటింగ్కి వెళ్తుంది, నేను బ్రదర్స్ మీటింగ్కి వెళ్తున్నాను, నేనేం తప్పు చేస్తున్నానని ఒక ప్రశ్న మనలోకి వస్తే, మీకు దేవునితో సహవాసం ఉందా?
ఆయన మీరు కలిసి మాట్లాడుకునే సమయం మీ జీవితంలో నా జీవితంలో ఉందా మనం పరిశీలన చేసుకో. ఒక 2-3 వారాలుగా శ్రేల్ మీటింగ్లో మేము ఒక వచనం చదువుకుంటున్నాం. యోబు 22:22 దేవునితో సహవాసం నీకు సమాధానాన్ని ఇస్తుందనే మాట. 21-22 వచనాల్లో ఆ మాట ఉంటుంది. యోబు 22:22 అని ఎందుకు అలా చెప్పా అంటే మనకు బలంగా స్ట్రాంగ్గా గుర్తుండడం కోసం. నువ్వే పాపం చేయట్లేదు, నేనే పాపం చేయట్లేదని మనకు అనిపిస్తే మనకి దేవునితో సహవాసం ఉందా? ఆయనతో సన్నిహిత సంబంధం మనం కలిగి ఉంటున్నామా? సమస్యలు శ్రమలు ఏమీ లేకుండా మన రోజువారీ జీవితంలో బిజీ అయిపోయి దేవునితో సరైన సహవాసాన్ని ఏమన్నా మనం మిస్ అయిపోతున్నామేమో. ఏది పాపం అంటే పౌలు పత్రికల్లో రాస్తాడు, ప్రార్థన చేయకపోవడమే పాపం, దేవునితో సహవాసం లేకపోవడమే పాపం, మేలైనది చేయనెరిగి చేయకపోవడమే పాపం. మనమేమి కీడు చేయవసరం లేదు, ఫలానా చోట మేలు చేయాలి, అది మనకు తెలిసింది, చేయకపోవడం ఏంటంట పాపం. ప్రార్థన చెయ్యాలి, చేయకపోవడం దేవునితో సరైన సత్సంబంధం మనం కలిగి ఉంటే మనకు సమాధానం వస్తుంది. ఒకవేళ లేకపోతే అదేమవ్వచ్చు, దేవుడు పాపంగా దాన్ని ఎంచచ్చు. మనకుందా సరైన సహవాసం, దేవునితో సత్సంబంధం, దేవునితో సమయం గడపడానికి మనం 1 గంట దేవుని మందిరంలోనో లేకపోతే మన గదిలోనో కూర్చునే అనుభవంలోనికి మనల్ని తీసుకురావడానికి ఏమైనా దేవుడు కొన్ని శ్రమల గుండా మనల్ని ప్రయాణింపచేస్తున్నాడేమో. మనదేం తప్పో తెలుసుకోవడం కోసం దేవుడు ఏమన్నా కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తున్నాడేమో. ఆయన ఊరికే నిర్నిమిత్తంగా మనతో జగడమాడే దేవుడు కాదు, ఆయన ఊరికే గిల్లి కజ్జాలు పెట్టుకునే దేవుడు కాదు. మనలాంటి స్వభావం కాదు దేవునికి. ఊరికే శ్రమలు మన జీవితంలో దేవుడు అనుమతించడు. మొదటిగా మన పాపం నుంచి మనం విడుదల పొందడం కోసం, మన సమయాన్ని చక్కగా దేవునితో మనం గడిపే వారంగా మనల్ని మార్చడం కోసం, మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టడం కోసం, మనం ఎవరికి గుచ్చుకోకుండా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మన వల్ల ఎవరు గాయపడకుండా మనల్ని నున్నగా ఆయన స్వారూప్యంలోనికి మార్చడం కోసం కొన్నిసార్లు ఏమైనా మనకి శ్రమలు అనుమతించబడవచ్చు. ఆ 13వ కీర్తనలో దావీదు అన్నట్టుగా ఎన్నాళ్ళు అనే ప్రశ్న మనలోకి వస్తే, కొన్నాళ్ళు ఇంకొంచెం నువ్వు మారాలి, ఇంకొంచెం నేను మారాలి, ఇంకొంచెం నా స్వభావం మారాలి అన్నాళ్ళు ఒకవేళ అది దేవుని సమాధానం అవ్వచ్చు. ఇంకెందుకు మనకి సమస్యలు శ్రమలు అంటే మనం స్ట్రాంగ్ అవ్వడం కోసం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఆ ఇంటి మీద ఏమేం కురిసాయంటండి? వాన కురిసి. అందరు తీసారా? నేనే లేటా? 8వ పేజీ. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. గాలి, వాన, వరద ఇవన్నీ మనిషి మీదకి వచ్చే శ్రమ, శోధన, ఇబ్బంది, దుఃఖం, అనారోగ్యం లాంటివి. అవన్నీ ఆ ఇంటి మీద లేకపోతే ఆ వ్యక్తి మీద బలంగా విసిరినప్పుడు ఆ ఇల్లు ఏమవ్వలేదంట, పడలేదనే మాట. అది కొంచెం కదిలినట్టుగా ఉంది కానీ ఏమీ పడలేదు. కారణం ఏంటి? దాని పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద. కానీ ఇంకొక ఇల్లు ఉంది, దాని పునాది ఇసుక మీద వేయబడింది. గాలి విసిరేను, వరద వచ్చెను, వాన కురిసెను, ఆ ఇంటి మీద బలంగా కొడితే అది ఏమైపోయింది? అది కూలిపడింది. మనం పడిపోయే పునాది మీద మన జీవితాలను కట్టుకుంటున్నామా? నిలబడే పునాది మీద మన జీవితాలను కట్టుకుంటున్నాం. శ్రమ, సమస్యలు, శోధనలు మనల్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయడం కోసం, మనం ఇంకొంచెం బలంగా నిలబడడం కోసం, మనలాగే ఇబ్బంది పడుతూ దుఃఖపడుతూ వేదనలో అనారోగ్యంలో బాధపడుతున్న వారిని ఆదరించడం కోసం కొన్నిసార్లు మన జీవితంలో శ్రమ అనుమతించబడచ్చు. మొన్న సోమవారం మంగళవారము సింధు ఈయన ఇద్దరు కలిసి డైలీ బ్రెడ్ చదువుకుంటున్నారు.
ఆయన ఆయన తెచ్చి దాన్ని చదవమంటున్నారు. చదువుతోంది. అందులో ఏమునుందంటే పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ, మేము మిమ్మల్ని ఆదరించడం కోసమే మేము శ్రమ పడుతున్నాము. ఎట్టి శ్రమలో అయినా మీరు ఆదరించబడాలని కొన్ని శ్రమలు దేవుడు మా జీవితంలో అనుమతించాడు. ఇందులో మేము కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి మీరు ఎలాంటి శ్రమ గుండా ప్రయాణం చేయాల్సి వచ్చినా దాన్ని మీకన్నా ముందు మేమే అనుభవించాము. దానిలో మేము కొన్ని పాఠాలు నేర్చుకున్నాము. దానిలో కొన్ని విషయాలు దేవుడు మాకు నేర్పించాడు. కాబట్టి మా తర్వాత మీరు అలాంటి శ్రమలో వెళ్తున్నారా, ఏం భయపడద్దు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు. నా జీవితంలో ఇలాంటి శ్రమ వచ్చింది, ఇలాంటి సమస్య వచ్చింది, కానీ దీని నుంచి ఎంత తేలిగ్గా నేను బయటపడ్డాను. ఒక్క రాత్రి కళ్ళు మూసి తెరిసేలోపు నా జీవితంలో ఈ శ్రమ లేదు. దేవునికి నేను చాలా దగ్గరగా జరిగాను. దేవుడు నన్ను బలపరిచాడు. డాక్టర్ల చేతిలో లేనిది దేవుడు నా జీవితంలో చేశాడు. ఇది అసలు బాగే పడదన్నారు, కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడని నేను వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్పడం కోసం. ఈ సమస్య మనుషుల చేతులు దాటిపోయింది, కానీ దేవుడు నన్ను పట్టించుకున్నాడని అలాంటి శ్రమలో నలుగుతున్న వాళ్ళని ధైర్యపరచడం కోసం కొన్నిసార్లు దేవుడు నా జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. దానికి నేనేం చేయాలంటే విధేయత చూపించాలి. ఆ శ్రమలో నేను ప్రయాణం చేస్తూ ఉండగా, శ్రమ గుండా నేను వెళ్తూ ఉండగా, అనారోగ్యం నా జీవితంలో ఉండగా, ప్రభువుకు దగ్గరగా నేను జరుగుతూ, ప్రభువులో నన్ను నేను బలంగా కట్టుకుంటూ కదిలిపోకూడదు. అబ్బా ఏంటి శ్రమలు, ఏంటి శోధనలు, ఏంటి సమస్యలు, దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు వస్తాయంట, దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకా బాధలు పెరిగిపోతున్నాయి, నేను చర్చికి వెళ్ళి వచ్చానండి ఇంకా ఎక్కువైపోయిందని కొంత అల్ప విశ్వాసంతో పైనే చూస్తూ లోతుగా చూడకుండా, ఇందాడ పాస్టర్ గారు చెప్పినట్టుగా కొంతమంది ప్రసంగాలు విని కొన్ని యూట్యూబుల్లో చూసి అసలు శ్రమలే రావంటున్నారు. శ్రమ వస్తే నీలో ఏదో పాపం ఉందని. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. అక్కడ ఒక ఆవిడ చెప్తుంది, ఏమంటే మేము వెళ్ళే చర్చి మానేయాలనుకుంటున్నాం అండి అని. ఎందుకంటే వాళ్ళ చర్చిలో చిన్న మీటింగ్ వాళ్ళ ఇంట్లో చిన్న మీటింగ్ పెట్టుకున్నారంట. ఆ పాస్టర్ గారు వచ్చారు. ఆమె పక్క ఇంట్లో ఒక ఆమె చాలా శ్రమలో ఉంది. వాళ్ళు ఏదో జిఎస్టీలు కట్టగా వ్యాపారం ఏదో బాగా లాస్ అయిపోయింది. ఈ ఇంట్లో పాస్టర్ గారితో చిన్న మీటింగ్ పెట్టుకుందని ఆ పక్క సహోదరిని ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి. చెప్పిందంట, పాస్టర్ గారు ఇలా ఈ ఒక సమస్యలో ఉందండి, చాలా దుఃఖంలో వేదనలో ఉందండి, ప్రార్థన చేయండి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ పాస్టర్ గారు అన్నారంట, ఒక విత్తనం విత్తండి అన్నారంట. అసలే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, విత్తండి, మీరు కోస్తారు, మీరు విత్తిన దాన్ని బట్టే కోస్తారంటే అసలు వాళ్ళకి తినటానికే లేకపోతే పాస్టర్ గారికి ఏం విత్తుతారు చెప్పండి? ఇలాంటి విషయాలు గమనించినప్పుడు, ఇలాంటి వర్తమానాలు విన్నప్పుడు, ఇలాంటి సువార్తలు విన్నప్పుడు చాలామంది అయోమయంలో ఉంటూ, శ్రమ వస్తే మేమేదో మంచి వాళ్ళం కాదు, శ్రమ వస్తే మా జీవితాలు దేవుడు పట్టించుకున్నట్టు కాదు, ఏదో పాపంలో మునిగిపోయినట్టుగా చాలా బాధతో దుఃఖంతో ఉంటున్నారు. అలా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు, ఆయన జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమ మనల్ని సరి అయిన దారిలో నడిపిస్తుంది. పాపానికి సంబంధించిన పాపపు తాలూకు ఏది మనలో లేకుండా మనల్ని క్లియర్గా చేయడానికి శ్రమలు మనకి అనుమతించబడతాయి. వేరే వాళ్ళని ఆదరించడం కోసం, మన శ్రమలో ఉన్నప్పుడు మనం నేర్చుకున్న విషయాలు వేరే వాళ్ళతో చెప్పి వాళ్ళని బలపరచడం కోసం శ్రమలు మన జీవితంలో వస్తాయి. మూడవదిగా మనం బలవంతులుగా మారడం కోసం, లేదంటే మనల్ని స్ట్రెంథన్ చేయడం కోసం. ఇలా అనుకోవచ్చు, మనం ఎంత బలవంతులమో టెస్ట్ చేయడం కోసం. ఇసుక మీద కట్టబడ్డామా, బండ మీద కట్టబడ్డామా, మనల్ని టెస్ట్ చేయడం కోసం ఏమన్నా దేవుడు శ్రమని అనుమతించవచ్చు. అప్పుడు మనం కదలని వారంగా, స్ట్రాంగ్గా మనం నిలబడాలి. ఈ మధ్య ఒక ఆమె భయంకరమైన శ్రమతో బాధపడుతూ ఉండగా నాకు వచ్చిన మాటగా నేను ఆమెకి ఏం చెప్పానంటే, ఏం పర్లేదు, నువ్వు దేవునితో ఇలా చెప్పు, ప్రభువా నువ్వు నన్ను తీసుకెళ్ళి అలా నడి రోడ్డు మీద వదిలేసినా ఏం పర్లేదు ప్రభువా, నేను నిన్నే స్తుతిస్తానని చెప్పు. నేను నిన్ను వదిలిపెట్టను ప్రభువా, నువ్వు నా పరిస్థితిని ఎందులో ముంచినా, లోకోలు అంటారు కదా, నేట ముంచినా
పాలముంచిన నీదే భారం అంటారు కదా. ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేయగలరు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతారు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇలా చెప్పచ్చు, ప్రభువా నేనున్న స్థితిలో నువ్వు నన్ను ఎందులో ముంచినా నన్ను నేను నీ చేతులకి అంత స్ట్రాంగ్గా మనం ఉన్నామా లేదా మనల్ని టెస్ట్ చేయడం కోసం కొన్నిసార్లు శ్రమ మన జీవితంలోకి రావచ్చు. కొంతమంది మనల్ని గాయపరిచినా, ఇబ్బంది పెట్టినా, దుఃఖపెట్టినా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మనం మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నాళ్ళు ప్రభువా అన్నదానికి ఎన్నాళ్ళైనా మనం ఓర్పు పట్టే వారంగా ఉండాలి. ఆ ఓర్పు శ్రమల వల్ల మనం నేర్చుకుంటాం. అబ్రహాముకి ఇస్సాకుని దేవుడు వాగ్దానం చేశాక ఎన్నాళ్ళు ఆయన ఓపిక పట్టాడు, కానీ ప్రతిరోజు ఆయన దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాము దేవునితో సహవాసాన్ని దేవరాజు గారు ఎలా చెప్తారు, అబ్రహాము వచ్చి కూర్చుని దేవునితో సహవాసం చేస్తూ ఉండగా దేవుడే అనేవాడట, ఏమని, అబ్రహాం ఇంటికెళ్ళు, శారా ఒక్కతే ఉంది, నేను కూడా వెళ్తాను అనేవాడంట దేవుడు. ఆయనకన్నా ముందే అబ్రహాం వచ్చేసేవాడు. అబ్రహాం వచ్చిన చాలాసేపటికి దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సహవాసం చేసిన తర్వాత చాలా మాటలు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చాలా విషయాలు వాళ్ళు చర్చించుకున్న తర్వాత స్నేహితుడైన అబ్రహాంతో దావీదు అనే అంట, ఇంక నువ్వు ఇంటికి వెళ్తావా అని. మనం ఏమంటాం చెప్పండి, ప్రభా మేము ఇంటికి వెళ్తాం ఇంక వదులుతావు, చాలాసేపు అయింది ప్రభా, గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, 9ంటికి మొదలెట్టాడయ్యా, 10:45కి ఫస్ట్ మెసేజ్ అవజేశాడు, మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం కదా. కానీ దేవుడే దావీదుని అన్నా అంటే ఇంక నువ్వు ఇంటికి వెళ్ళి చాలు, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు అని. ఆయనతో సహవాసం మనం అలవాటు చేసుకునే వరకు కొన్ని కొనసాగుతాయేమో, అందుకే మనం ఆలోచన చేసుకుందాం. అంత సహవాసం మనలో లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎవరితో సహవాసం మనకి సమాధానాన్ని ఇవ్వదండి. యోబు 22:21 ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయనతో సహవాసం నీకు సమాధానాన్ని ఇస్తుంది, మనకి సమాధానం దొరుకుద్ది. ఎంత సమాధానం అంటే ఫిలిప్పి 4:7 ఉంటుంది, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం మీ హృదయంలోని తలంపులకు, మీ హృదయానికి కావలియుండి నడిపించే అంత సమాధానం. దేవునితో సహవాసం కోసం ఏవైనా మనం అలాంటి శ్రమల గుండా, అనారోగ్యాల గుండా వెళ్తున్నామేమో. కొన్నిసార్లు మనం ఎంత స్ట్రాంగో టెస్ట్ చేయడం కోసం, మన ఇల్లు బండ మీద కట్టబడిందా, ఇసుక మీద కట్టబడిందా, ఈ శ్రమలో మనం నిలబడతామా, పడిపోతామా, టెస్ట్ చేయడం కోసం కొన్నిసార్లు శ్రమలు అనుమతించబడతాయి, అనారోగ్యాలు కొన్నిసార్లు అనుమతించబడతాయి. మనం నేర్చుకున్న పాఠాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసం. అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది, వాళ్ళకి నేర్పడం కోసం నేను ఎంత శ్రమ పడాలా. ఒకవేళ అది దేవుని ఆలోచన అయితే ఆ శక్తి కూడా దేవుడే ఇస్తాడు. అయ్యా నా వల్ల కాదే, నేను భరించలేకపోతున్నాను, అయ్యా నేను లెగలేకపోతున్నాను. దావీదు అలాగే ప్రార్థన చేశాడు కదా, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడవడం నాకు నా పరుపుకి అలవాటైపోయింది, నేను ఏడుస్తానే ఉన్నాను, నా పరుపు తడిచిపోతానే ఉంది, ఇంకెన్నాళ్ళు ఈ బాధలు పడాలని దేవుడితో దావీదు ప్రార్థన చేశాడు. చూడండి 8వ వచనం నుంచి కాస్త పరిస్థితి సద్దుమణిగినట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. 9వ వచనంలో యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. వచ్చేసింది ఆయనకి జవాబు. ఆయన ఇప్పుడు ధైర్యంతో ఆ మాట పలుకు, ఆయన నన్ను ఆలకించి ఉన్నాడు. కొన్నేళ్ళుగా లేదా కొన్ని నెలలుగా, కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా నేను ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమైందంటే ఆయన నా మనవి నన్ను విన్నాడు. నన్ను వినే ఒక ఆయన ఉన్నాడు. చూడండి, ఒకే సమస్యను ఒకే వ్యక్తితో పద్దాకా ప్రతిసారి చెప్తున్నాం అంటే మనల్ని ఎలా చూస్తారు, విసుక్కుంటారు కదా. అసలు ఇంట్లో పిల్లలే, కాళ్ళు నొప్పి వస్తుంది, నేను ఎప్పుడు కనపడితే అప్పుడు అమ్మ కాళ్ళు నొప్పి. ఫస్ట్ సారి ఏమంటాం, అమ్మలేదులే అమ్మ ట్యాబ్లెట్ వేసుకో అంటాం. రెండోసారి ఏమన్నా మందులు అయినా అంటాం. మూడోసారి ఏమన్నా నొక్కనా అంటాం. ఇంక పద్దాక కాళ్ళని వెళ్ళి పడుకో, మనకి విసిగిపోతుంది ప్రాణం.
మన ఇంట్లో వాళ్ళే, మనం కావాల్సిన వాళ్ళే, మనల్ని ప్రేమించే వాళ్ళే ఒకే సమస్య ప్రతిసారి చెప్తూ ఉంటే మన ప్రాణాలు విసిగిపోతాయి. కానీ మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, నువ్వెన్నిసార్లు చెప్పు, ఎప్పుడు చెప్పు, చెప్పిందే చెప్పు, శ్రద్ధగా వినే దేవుడు మనకి ఉన్నాడు. ఎవ్వరు వినరు మనల్ని అంత శ్రద్ధగా, ఎవరు మనల్ని అంతగా పట్టించుకోరు. ఏ బంధంలోనూ అంత ఓర్పు భూమి మీద లేదు. కానీ మనల్ని శ్రద్ధగా వినే దేవుడు మనకి ఉన్నాడు. చెప్పే టైం ఉందా మీకు? చెప్పడానికి ఓర్పుగా ఉంటున్నారా? ఆయన వినటానికి రెడీగా ఉన్నాడు. మీరు చెప్పడానికి, ఆయన దగ్గర కూర్చోవడానికి, ఇది నా సమస్య ప్రభు అని ఏడవడానికి మీకు సమయం ఉందా? విసిగిపోకుండా వినే దేవుడు మనకుంటే చెప్పడానికి మనకి ఎంత కష్టమో కదా. ప్రార్థన కూర్చుందాం అంటే మనకి ఎన్నో ఆటంకాలు వచ్చేస్తాయి. అప్పుడే ఎప్పుడు రానోళ్ళు వస్తారు, అప్పుడే నిద్ర వచ్చేస్తుంది, అప్పుడే నడుము పట్టేస్తుంది, అప్పుడే కాళ్ళు పీకేస్తుంటాయి, అప్పుడే ఏదో ఒక ఆటంకం. వినే దేవుడు మనకున్నాడు. దావీదు దేవుడు మన దేవుడు కూడా. ఆయన నా ప్రార్థనలు, విన్నపములు ఆలకించాడు. నేను ఇంకేం భయపడను. మీకా 7:7 చూద్దాం ఒకసారి, చూసి ముగించుకుందాం. అయినను ఒకసారి అందరిని తీనిద్దాం. పేజ్ నెంబర్ చెప్పండి. 767. 767. 767. ఏడో వచనం చూస్తే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని యుందును. దీని అర్థం ఏంటి? ఆయన ప్రార్థనలో దేవుని వైపు చూస్తున్నాడు. ఆ విషయం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలో, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. శ్రమలో మనకు ఉండవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అనే విశ్వాసం మనకి ఉండాలి. శ్రీనివాసరావు గారు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అనే విశ్వాసం మనకి ఉండాలి. మనం చెప్పగలగాలి, నేను యెహోవా కొరకు ఎదురు చూచుచున్నాను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడు వస్తుంది ఆ విశ్వాసం? అసలు మనం ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన చేయకుండానే ఈ మాటలు మనం చెప్పగలమా? నా దేవుడు నా ప్రార్థన ఆలకించు ఎప్పుడు చెప్పగలం? మనం ప్రార్థన చేస్తే. కొన్నేళ్లుగా మన విశ్వాస జీవితంలో లోపం ఏంటంటే, మనం ప్రార్థన చేయటం లేదు. విసిగిపోకుండా వినే దేవునికి మన మనవులను తీసుకెళ్ళలేకపోతున్నాం. మనల్ని క్షమించి ఆదరించే దేవునికి మన పాపాలు ఒప్పుకుంటే మనల్ని బలహీనం చేయకుండా, మనల్ని తన కడుపులో పెట్టుకునే దేవుని దగ్గర మన విషయాలు ఒప్పుకోకపోవడం, అలా ఉండడం వల్ల మనం విశ్వాసంతో ఈ విషయాన్ని పలకలేకపోతున్నాం. చూడండి 8వ వచనంలో మీకా ప్రవక్త ద్వారా విశ్వాసి శత్రువుతో మాట్లాడుతున్నాడు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని కనుక ఆయన నా పక్షముగా వ్యాజ్యమాడి నేను ఆయన కోపాగ్నిని సహింతును. మనం ఏం చెప్పాలంటే, శత్రువుతో ఏదో మా ఇద్దరికి కొంచెం గ్యాప్ వచ్చింది, అంత మాత్రాన నువ్వేమీ అతిశయపడద్దు, నువ్వేం నా మీద పొంగిపోవసరలా, నా గురించి నువ్వేమి ఎక్కువ తక్కువలు మాట్లాడవసరలా, నేను కింద పడినను తిరిగి లేస్తానని అందరూ. ఎప్పుడు? నేను ఆయనకు ప్రార్థన చేసినప్పుడు. ఎందుకని అన్నాడు? నేను పాపం చేశాను, దేవునికి ఇష్టం లేని పని చేశాను, కానీ దేవుడు నాకు వాగ్దానం చేశాడు క్షమిస్తానని. ప్రస్తుతానికి మా ఇద్దరికి కొంచెం వార్ జరుగుతుంది, మా ఇద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ ఉంది, అందుకే నేను కొన్ని శ్రమల గుండా
ప్రయాణం చేస్తున్నాను, ఒక టైం వస్తుంది, ఆయన నన్ను క్షమిస్తాడు, నువ్వు ఏమాత్రం నా మీద అతిశయపడటానికి వీల్లేదు. చూడండి, నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని ఆయన నా పక్షంగా వ్యాజ్యమాడి న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. నేను కొంచెం ఓర్పు పడతాను. ఖచ్చితంగా ఆ తర్వాత నేను కార్యాలు చూస్తాను. శ్రమ అయినా, అనారోగ్యమైన, అపనిందలైనా, అవమానాలైనా, బాధలైనా, అప్పులైనా, ఎలాంటి సమస్యలైనా, ఒక సంఘర్షణలో నేనున్నాను. నేను కింద పడ్డ సంగతి నిజమే, కానీ ఎప్పుడూ నేను కిందే ఉండను. నేను తిరిగి లేచిస్తాను. అప్పుడు అనవసరంగా నీకు అవమానం కలుగుతుంది అని ఎవరితో చెప్పాలి? మనుషులతో కాదు, శత్రువుతో మాట్లాడాలి, సాతానుతో మాట్లాడాలి, సమస్యలతో మాట్లాడాలి, శ్రమలతో, అనారోగ్యంతో మాట్లాడాలి. నువ్వో పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను, ఏమన్నా ఫీల్ అయిపోతున్నావేమో, కొంచెం టైం ఉండు, దేవుడు నన్ను ఖచ్చితంగా పైకి లేపుతాడని మనం ఉన్న శ్రమతో మనం మాట్లాడాలి. ఆయన తప్పకుండా నా పక్షంగా ఉంటాడు. చూడండి, నా శత్రువు దాన్ని చూచును. 10వ వచనంలో, నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానం నొందును, అది నా కండ్లకు అగుపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. ఇప్పుడు వరకు నన్ను అవమానపరచాలని శత్రువు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు నన్ను పైకి లేవనెత్తడం చూసి శత్రువుకి ఏం జరిగింది? అవమానం జరిగింది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి దుఃఖమైనా, అనారోగ్యమైన, మరణకరమైన పరిస్థితులైనా సరే మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం. కొన్నేళ్ళుగా కొన్ని సమస్యలతో పరిష్కారం కానీ సమస్యలతో మన జీవితంలో కొనసాగుతూ ఉన్నా, ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నలు మన హృదయంలో ఉన్నా, ఇంకొన్నాళ్ళే అనే సమాధానంతో మనల్ని మనం సమర్థించుకుంటూ ప్రభువుతో మాట్లాడుతూ మన జీవితంలో ముందుకి సాగుదాం. ప్రభువా, ఈ సమస్యలో నువ్వు నన్ను ఎలా మలచాలనుకుంటున్నావు, నేను అలా మలవబడతాను, నువ్వు నా సహాయం చేయని ఆయన్ని మనం అడుగుదాం. మనం ఉన్న శ్రమ కొంతమందికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, కొంతమంది లేదంటే మన పాపాలు ఎత్తి చూసి ఇందువల్లే అది వచ్చిందని అనుకోవచ్చు, కొంతమంది అవమానకరంగా మాట్లాడచ్చు, కొంతమందికి వీళ్ళకి భలే చక్కగా తెక్క కుదిరిందిలే అనుకోవచ్చు. కానీ శత్రువా, నువ్వు ఎన్నాళ్ళు అతిశయించడానికి నీకు టైం లేదని మనం వాళ్ళతో ఎప్పుడు మాట్లాడగలుగుతాం? మనం దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు. మన పాపాలు, బలహీనతలు, దేవునికి ఇష్టం లేని ప్రతి విషయాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ సరైన మార్గంలో నడుద్దాం. రెండవదిగా, మనం ఎంత స్ట్రాంగో, మనం బండ మీద కట్టబడ్డామా, ఇసుక మీద కట్టబడ్డామా, ఇలాంటి శ్రమల్లో మనం నిలబడుతున్నామా, పడిపోతున్నామా టెస్ట్ చేయడం కోసం కొన్నిసార్లు ఇలాంటివి రావచ్చు. మూడవదిగా, కొంతమందిని ఆదరించడం కోసం కొన్ని శ్రమల్లో, కొన్ని అనారోగ్యాల్లో, కొన్ని బాధల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండుండొచ్చు. కొన్ని సమస్యలు చాలా లేట్ అయిపోతున్నాయి, మనకి ఎప్పటి నుంచో సమాధానం లేదు. కొన్ని ప్రార్థనలకి జవాబు కొన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నా రావటం లేదు. ఏమో ఈ రాత్రే దేవుడు దానికి తెరదించుతాడేమో. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇద్దరు ఆడపిల్లల ఆ తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాట్లాడుతూనే ఉంది, కానీ నా మనసులో నేను చాలా దుఃఖపడ్డాను. ఏంటంటే, ప్రభువా, ఎప్పుడూ ఈ ఇంట్లో ఓ మంచి శుభవర్తమానం మేము వింటాం, కొన్నేళ్ళుగా ఈ ఇంట్లో విషయాల గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కానీ జవాబు రాలేదు. ప్రభువా, మా బలహీనతలు క్షమించు, మా అవిధేయతలు క్షమించు. ఒకవేళ మేము పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోలేదా, ప్రార్థన చేయవలసినంతగా ప్రార్థన చేయలేదా, గడపవలసినంత సమయం నీతో గడపలేదా? ఈ సమస్యకు జవాబు రాకపోవడానికి నువ్వు మాలో ఏ తప్పు చూపిస్తావో మా కళ్ళకు కనపడేలాగా చెయ్యి ప్రభువా. మేము నీ పాదాల దగ్గర మా తప్పులు ఒప్పుకుంటున్నాం. చాలా ఆలస్యంగా మా మనసులు కనిపిస్తుంది, ఎంతో దగ్గరగా నువ్వు చూస్తున్నావేమో అంటూ మనం మన జీవితాల్లో కొన్ని సమస్యల కోసం, కొన్ని శ్రమల కొరకు ఎక్కువ సార్లు ప్రార్థన చేయవలసిన అవసరం రావచ్చు. ఎన్నాళ్ళైనా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు. అది ఎలాంటి సమస్య అయినా ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు. మీకా 7:7 ఏముంటుంది? దేవుడు పాపినైనా కూడా నా పక్షంగా నిలబడి వ్యాజ్యమాడతాడు,
నన్ను వినే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, కాబట్టి ఏ శ్రమైనా ఏ అనారోగ్యమైనా నా మీద అతిశయించడానికి వీలు లేదు అని మనం దేవునితో మాట్లాడుతూ శత్రువుతో చెప్పుదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.